రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ బెనిఫిట్ షో కూడా నల్గొండ పట్టణం తిరుమల టాకీస్లో కూడా పూర్తయినది కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూసినాం. వారందరూ కూడా బెనిఫిట్ షో చూసుకొని కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. భారీ బడ్జెట్తో కూడా ఏదైతే కల్కి మూవీ నిర్వహించారు, పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందనేది కూడా ఎవరైతే బెనిఫిట్ షో చూసి వస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మూవీ ఎట్లా ఉంది, లోపల సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఫైట్స్ ఏ విధంగా ఉన్నాయి, మూవీ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న, అసలు మామూలు చెప్పండి దమందరు చెప్తాను. లోపల ఫైట్స్ సీన్ ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ ఉన్నది. అసలు కొత్త వండర్, కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్ళారు. సూపర్ ఉంది, చాలా బాగుంది. విజువల్స్ పరంగా అయితే విజువల్స్ పరంగా బాగుంది. కొత్త వరల్డ్ సృష్టించండి నాగాశ్విన్, చాలా బాగుంది. కొత్త రాబోయే తరాన్ని కొంచెం స్లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం 1 అవర్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎవరు కూడా తీయలే ఇలాంటి సినిమా. ఫైట్స్ కానీ అందులో మాటలు కానీ విజువల్స్ చెప్పకూడదు, ఇక మీరు చూస్తేనే అర్థమవుతుంది. సూపర్ 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 సూపర్. అసలు ప్రభాస్ మనతో మామూలుగా అసలు ప్రభాస్ అనే సినిమా, అసలు ప్రభాస్ అంటే ఒక హైలైట్గా మామూలు లేదు అసలు సినిమా. అది హాలీవుడ్ టైపు సినిమా. సూపర్ ఉందన్న. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రభాస్ మంచి లేడు, ఫేస్ మంచి లేదు, అది ఇది అన్నారుగా. దీనికి ఒక ఎగ్జాంపుల్ అన్న ప్రభాస్. ఇప్పుడు కల్కి అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. సూపర్ ఉందన్న, ఎవరు ఏం చేయలేరన్న, సినిమా సూపర్ ఉందన్న. రైట్. మొత్తం కూడా అంతా బెనిఫిట్ షోస్ కూడా పూర్తి అయిపోయినది. భారీగా అవుతుంది. చాలా అభిమానులు వేసిన పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అన్న సినిమా? మన పరిస్థితి కనపడుతుంది. చాలా ఉత్సాహంగా కూడా బెనిఫిట్ షోను ముగించుకొని కూడా వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సినిమా అంటే అన్న ఇది 3,000 కోట్లని నేను చెప్పిన, అది అస్సలు తప్పు. 4,000 కోట్లకు అంచనా తగ్గదు, అవసరమైతే 5,000 కోట్లు వస్తుంది. ఆర్టీవీతో కూడా మీరు మాట్లాడారు, సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ మీరు సినిమా చూసి బయటకు వస్తున్నారు. లోపల సీన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫైట్స్ కానీ ఎట్లా? ఒక్కొక్క సీను గూస్ బంప్స్ అన్న. కర్ణుడి పాత్ర ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా మాత్రం మనం ఊహించిన ట్విస్టులు ఉన్నాయి. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ మూవీకి పోతున్నా, టికెట్ బుకింగ్ చేసుకున్నా, మళ్ళీ వెళ్తున్నా మూవీకి. ఆ లెవెల్ ఉంది సినిమా, ఊహించలే వేరే లెవెల్. అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా మాత్రం అన్న? అసలు ఇక ఒక నో వర్డ్స్. అసలు లాస్ట్ కర్ణుడు పాత్ర ఇచ్చిండు, సూపర్. నాగాశ్విన్ మాత్రం అసలు అది ఊహించలేదు ఆ ట్విస్ట్. అసలు బాగుంది సినిమా మాత్రం. వేరే లెవెల్ గ్రాఫిక్స్ కానీ మాత్రం వేరే లెవెల్ ఇచ్చాడు. మాస్ అసలు మంచిగా ఉంది. గ్రాఫిక్స్ కూడా నీట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఏం తక్కువ చేయలేదు. నాగాశ్విన్ మంచిగా ఇచ్చాడు. సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ 1 అవర్ మాత్రం ఇంకా సూపర్గా ఉంది భయ్య. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. అసలు నో కామెంట్స్. ఇక సినిమా మాత్రం గూస్ బంప్స్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అసలు సినిమా చూస్తున్న క్రమంలో కూడా అన్ని గూస్ బంప్స్ ఉన్న పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. మనం ఒకసారి మళ్ళీ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాలీవుడ్ సినిమా మన ఇండియాలో ఫస్ట్ టైం హాలీవుడ్ సినిమా తీయడం అనేది ఏందో చూపించారు. రాజమౌళి సార్, మా కర్ణుడు రెడీగా ఉన్నాడు, మహాభారతం ఎప్పుడు తీస్తారో చూపించండి. లోపల సీన్స్ కానీ దాని గ్రాఫిక్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందనే టాక్ వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇది ఇంట్రడక్షన్ పార్ట్ నాకు తెలిసి సినిమాలో. అసలు సినిమా మాత్రం సూపర్. సెకండ్ పార్ట్లో ఉంటుంది. అసలు విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్. అసలు తీసే హాలీవుడ్ సినిమానే ఇది, మన తెలుగు సినిమాలో కాదు, ఇది హాలీవుడ్ సినిమా. ఏ మాత్రం తీసిపోయిన సినిమా హాలీవుడ్ రేంజ్ అంటే హాలీవుడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓ రేంజ్ సినిమా, కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, రాష్ట్రమే కాదు వేరే ప్రపంచ దేశాలలో కూడా కల్కి మూవీ ఆడుతున్న పరిస్థితి. అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ సినిమా కూడా హౌస్ఫుల్ కాలేదు. బెనిఫిట్ షోలు అనే టాక్ వస్తుంది. ఎట్లా ఉండబోతుంది రానున్న కాలంలో? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చూస్తున్నది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఇక రానుంది ఓ రేంజ్, ఇక మనం ఆలోచించడానికి కూడా ఊహకందని రేంజ్లో ఉంటుంది. సూపర్. రైట్.
ఏదైతే మూవీ చాలా అద్భుతంగా ఉందని కూడా అభిమానులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ సినిమా చూడడానికి కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ 8 గంటలకు మళ్ళీ ఒక మూవీ బెనిఫిట్ షో వేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏదైతే కల్కి మూవీ చూడడానికి కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వారందరూ కేరింతలు కొట్టుకుంటూ చూస్తే కొంతమంది ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కల్కి మూవీ ఏ విధంగా ఉంది, లోపల ఉన్న సన్నివేశాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? సినిమా మాత్రం చాలా బాగుందన్న. దాంట్లో గ్రాఫిక్స్ కానీ, దాంట్లో యాక్షన్ కానీ, అమితాబ్ కానీ, కమల్ హాసన్ కానీ చాలా బాగా చేశారు. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎంతో టైంపాస్ కనిపిస్తుంది, మంచిగా ఉంది. బోరింగ్ అనేది ఎక్కడ కూడా ఏం కొట్టలేదు మాకు. ఆ డైలాగ్స్ కానీ, ఆ బుజ్జి ఈ బంగారు కొంచెం డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. ప్రభాస్ గారు కూడా చాలా అందంగా కనిపించింది ఈ మూవీలో మాత్రం. హీరోయిన్ గారు అందరి యాక్షన్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు రావాలి, ఈ సినిమాని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లో కూడా ఇంకా ఎన్ని రోజులు కూడా ఈ మూవీ నడవబోయే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఈజీ నడుస్తుంది నీకు, ఈజీగా 90 days, యావరేజ్ 90 days వరకు ఈజీగా నడుస్తుంది సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా మాత్రం, సూపర్ గుడ్ మూవీ ఇది. ఎన్నో రోజుల నుంచి మా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నాం. ఇవాళకి మంచి మూవీ వచ్చింది, అసలు చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. చాలా మేము అనుకున్న దానికంటే కూడా ఎంతో హైలైట్గా అనిపించింది సినిమా మాత్రం. వెరీ గుడ్. చాలా ప్రభాస్ నటించిన బాహుబలి కానీ వివిధ సినిమాలు కానీ ఆ సినిమాలను పోల్చుకుంటే ఈ సినిమా ఎన్నో ర్యాంకు ఇవ్వబోగలుగుతాం మనం? ర్యాంక్ అంటే ఆ సినిమా అంటే సరే, రాజమౌళి గారు తీసిన సినిమా కూడా బాహుబలి సినిమా కూడా చాలా బాగుంది. దాని తర్వాత అంటే సినిమా అదే విధంగా సేమ్ అంటే ఈక్వల్గా, అంటే ఏది తక్కువ అని కాదు. బాహుబలి సినిమా కానీ చాలా బాగుంది. దాని తర్వాత అయినా సరే ఈక్వల్గా ఈ సినిమా కూడా ఎంతో చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఆ సినిమా మాత్రం. ఇప్పుడే ఫస్ట్ టైం నేను సినిమా చూడడానికి పోవడానికి. ఒకవేళ అంటే టాక్ అంటే సూపర్ అనే వస్తుంది. ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది, మాకు కూడా అంచనా ఉంటుంది ఎట్లా ఉన్నది చెప్తాం. దాన్ని బట్టి చాలా ఆనందం, ఉత్సాహంగా కూడా మీరందరూ కూడా బెనిఫిట్ షో చూసిన తర్వాత కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కల్కి మూవీ ఏదైతే భారీ బడ్జెట్తో కూడా ప్రభాస్ నిర్మించిన సినిమా చాలా అద్భుతంగా ఉంది అని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కల్కి మూవీపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరామెన్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.